బాబుగారి సంపద సృష్టి అనే అస్త్రానికి చుట్టూ కవచంలా కాపాడుకొస్తుంది జ్యోతి. అందులో భాగంగా ఇసుక ప్రభుత్వమే అమ్ముకుంటే ఎంత డబ్బులు వస్తాయి, కానీ అర్రర్రే ఇప్పుడు ప్రజలకి అందుబాటులోనే ఉంది. కానీ అసలు వార్త రాసేటప్పుడు ఓ పక్కన కార్యకర్తలు తింటున్నారని రాస్తుంది, రెండో పక్కన డబ్బులు పొరవడానికి ప్రాబ్లం వాళ్ళంటూ. మద్యం విపరీతంగా సంపద సృష్టించి పెట్టేది, కానీ ప్రభుత్వానికి కాకుండా డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి? బయట వాడికి వెళ్తున్నాయి. గనులు ప్రభుత్వమే తవ్వి ప్రజలకు అమ్మితే బోల్డ్ అంత డబ్బులు మిగులుతాయి, కానీ చెయ్యరు. ఈ మూడిట్లలో వచ్చే ఆదాయంతో ఆంధ్రప్రదేశ్ ఆదాయం ఇప్పటికీ కనీసం ఒక 50,000 కోట్లు అదనం అవుతుంది. ఇదివరకు జగన్ టైంలో 25,000 కోట్ల మద్యం మీదనే వచ్చేది. అట్లాగే ఇసుకకి సంబంధించి 750 కోట్లు ఏడాదికి వచ్చేది. అవన్నీ లేవు కదా. సరే, అవి పక్కన పెడితే ప్రజల్ని ఎలా పిండి వసూలు చేయాలన్నది ఆంధ్రజ్యోతిని సలహా ఇస్తుంది. ఏంటయ్యా అంటే, వ్యాట్ తీసేసి జిఎస్టీ తీసుకొచ్చింది 2017